హలో అండి, ఈరోజు గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాను. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా అమ్మ ఇలాగే చేసేదండి. చిన్నప్పుడు ఒక ముద్ద ఎక్కువనే తినేవాళ్ళము. గోంగూరని శుభ్రంగా కడుక్కొని కడాయిలో వేసుకోవాలండి. నెక్స్ట్ అందులో కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక టమాటో కట్ చేసుకొని వేసుకోవాలండి. మూత పెట్టేసేయాలి. నెక్స్ట్ పక్కన పెంకలో ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలండి. ఇలాగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ గోంగూర ఉడికిపోయింది కదండి. ఇప్పుడు వేయించిన ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర అందులో రోట్లో వేసుకొని వెల్లుల్లి, కొత్తిమీర వేసుకొని రుబ్బుకోవాలండి. ఇలాగా మీరు గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిక్సర్లో కాకుండా ఇలాగా ట్రై చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒక ముద్ద ఎక్కువనే తింటాము. ఇలాగా రుబ్బుకోవాలండి. మెత్తగా రుబ్బుకోవాలండి. అందులో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, మెత్తగా రుబ్బుకున్నాం కదా. రెడీ అండి గోంగూర. ఇప్పుడు ఆయిల్ పోసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి కొన్ని, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని అందులో వేసుకోవాలండి. ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. రెడీ అండి.